అక్రమానికి గురైనటువంటి అక్కరాజును వెంటనే విడుదల చేయాలని, అలాగే ఈడీ యాక్టును వెంటనే వెనక్కి తీసుకొని అక్కరాజును రైతు సంఘం నాయకులు అక్కరాజును వెంటనే విడుదల చేయాలని ఈరోజు పట్టికొండ పట్టణంలోని ఈశ్వరరెడ్డి భవనం నుండి ఈరోజు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో అన్ని రైతు సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి సిపిఐ పార్టీ మండల కార్యదర్శి చక్రాల వెంకటేశ్వర రెడ్డి గారికి, అదేవిధంగా సీనియర్ నాయకులు రంగారెడ్డి గారికి, రైతు సంఘం నాయకులు సిద్ధయ్య గౌడ్ గారికి, వ్యవసాయ సంఘం నాయకులు నరసన్న గారికి, పొత్తుల గారికి, శిఖామణి గారికి, అలాగే సిఐటి నాయకులు గోపాల్ గారికి, అలాగే ఇక్కడ హాజరైనటువంటి కార్మిక సంఘాలు, హమాలీ సంఘాలు, ఆటో వర్గ సీనియర్ నాయకులకు ఆ యొక్క విప్లవందనాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు అనకాపల్లిలో అప్పలరాజును అక్రమంగా అరెస్టు చేసినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరిని ఈరోజు మేము సిపిఐ పార్టీగా ఖండిస్తున్నాం. ఈరోజు అప్పలనాయుడుపై అప్పలరాజుపై అక్రమ కేసు బనాయించడం ఎంతవరకు సమంజసం ఈ సందర్భంగా మేము ప్రయత్నిస్తున్నాం. ఈరోజు ఈ పీడీ యాక్టులో కేసు ఎవరిపైన పెట్టాలి? మీరు గంజాయి కేసుల్లో గంజాయి పండించి మరి విధానాన్ని అవలంబిస్తున్నటువంటి వారిని ప్రశ్నిస్తున్నటువంటి అప్పలరాజుపై అక్రమ పీడీ యాక్టును పెట్టడం ఎంతవరకు సమంజసమని మేము తెలియజేస్తున్నాం. ఈరోజు చెప్తున్నాం, ఈరోజు అప్పలరాజును జనసేనలో వెంటనే విడుదల చేయకపోతే అనేక ఉద్యమాలు చేపడతాం. రాష్ట్ర వంటి వైఖరిని ఎండగడతామని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు అంటే చెప్తున్నాం, రాష్ట్రంలో ఉన్నటువంటి ఈరోజు ఈ నియంత్రించవలసినటువంటి పాలన మరి ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వంటి వైఖరిని వీడి అప్పలరాజుపై పెట్టినటువంటి పీడీ యాక్టును వెంటనే వెనక్కు తీసుకోవాలి. దేని పక్షంలో సిపిఐ పార్టీలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అనేక ఉద్యమాలు చేపట్టి మరి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మంచి వైఖరిని ఎండగడతామని మేము తెలియజేస్తున్నాం. ఈరోజు ఎండగడుతున్నాం. రాష్ట్రంలో నియంతృత్వ ధోరణి కొనసాగుతుంది. ఈరోజు ఒక మంచి పద్ధతి కావాలని మేము సందర్భంగా ప్రభుత్వానికి